హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ తమిళనాడు చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, యాక్చువల్గా ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ మనకు పెట్టకపోవడం వల్ల ఆ కానిస్టేబుల్ అభ్యర్థులందరూ కలిసి ధర్నాలు ర్యాలీలు నిర్వహించారండి. అది తిరుపతి, కర్నూలు, గుంటూరులో కూడా నిర్వహించారు. సో ఆ ర్యాలీలు విజయవంతంగా జరిగాయి. అలా జరగడం వల్లే మన కానిస్టేబుల్ గురించి అప్డేట్ అనేది వచ్చింది మనకి. సో దీని యొక్క కేసుని మనకి ఎలాగంటే 1 వీక్లో ఆర్ 10 డేస్లో ఫినిష్ చేస్తానన్నారు. సో దాని గురించి సంబంధించి మనకి ఒక అప్డేట్ వచ్చింది. సో అదే కాకుండా మనకంటూ కన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా ఉండాలి, పిక్చర్ క్లారిటీగా ఉండాలి అంటే మనకి అది అంటూ ఒక ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ అవ్వాలి ఫ్రెండ్స్. సో దానికోసం ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ అవ్వాలంటే మనం తప్పనిసరిగా ఈ ధర్నాలు ఏవి ఆపకూడదు. సో శాంతియుతంగా చేస్తున్నాం కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఆ విధంగా జరగాలి కాబట్టి సో ఇప్పుడు ఎక్కడ జరుగుతుందంటే శనివారం ఫ్రెండ్స్, మనకి శనివారం అంటే రేపు అనంతపురం వంతండి. శనివారం అనంతపురం జిల్లాలో ధర్నా చేపడుతున్నారు. ఇది చాలా పెద్దదిగా చేయాలనుకుంటున్నారు అభ్యర్థులందరూ కలిసి. సో అనంతపురం యాస్పిరెంట్స్లు అండ్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మనకి అనంతపురం క్లాక్ టవర్ దగ్గర నుండి మొదలయ్యి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ జరుగుతుందండి. సో క్లాక్ టవర్ దగ్గర ఎవరిని కలాలి అంటే సుదర్శన్ వరప్రసాద్ అనే ఒక అబ్బాయి ఉంటారు. ఆ అబ్బాయిని మీట్ అవ్వండి ఫ్రెండ్స్. అందరూ వెళ్ళండి, ఎటువంటి అడ్డు ఆటంకాలు ఏమి ఉండవు, ఎవరిపైన ఇవేవి జరగవు, అంతా నీట్గా జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనము ఎంత గట్టిగా ర్యాలీ చేస్తేనే దీని యొక్క ప్రభావం అనేది మనకి గవర్నమెంట్ మీద పడుతుంది. సో ఆ విధంగా గవర్నమెంట్ మీద ప్రభావం పడ్డాదంటే మనకి రావాల్సిన అప్డేట్స్ అనేది చాలా అత్యధికంగా వస్తుంది. సో తిరుపతి, కర్నూలు, గుంటూరులో చేసిన ర్యాలీల ప్రకారమే మనకి ఈ అప్డేట్ అనేది వచ్చింది. 1 వీక్లో ఆర్ 10 డేస్లో ఫినిష్ చేస్తామని అప్డేట్. సో అనంతపురంలో ఇంకా చాలా గట్టిగా చేద్దాం, ఈ మూడు జిల్లాల్లో చేసిన దానికన్నా చాలా గట్టిగా చేద్దామని నిర్ణయించుకున్నారు అభ్యర్థులు. సో ఎక్కువ మంది వెళ్ళి ఈ ర్యాలీని సక్సెస్ చేస్తే మనకంటూ అప్డేట్ అనేది ప్రెస్ నోట్ రిలీజ్లోగా మనకి ఏపీఎస్ఎల్పిఆర్పి బోర్డులలో డైరెక్ట్గా వస్తుంది. ఈవెంట్స్ ఇప్పుడు మేము కండక్ట్ చేస్తున్నాం ఇవి అన్నీ అని చెప్పేసి వస్తుంది. సో ఈ టైంలో మనం ఇది కరెక్ట్గా చేయగలిగితే, అనంతపురం ర్యాలీ అనేది అత్యంత ఇంపార్టెంట్. ఇది అనేది కరెక్ట్గా చేయగలిగితే మనకి ఈవెంట్స్ అండ్ అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ అనేది డిసెంబర్లో పూర్తయ్యే ఛాన్సెస్ హై లెవెల్లో ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇంకో విషయం చెప్పదలుచుకుంటున్నాను ఏంటంటే, మనకి పెంచిన హోంగార్డ్ రిజర్వేషన్లు కూడా తక్షణమే తగ్గించాలని చెప్పేసి కూడా మన అభ్యర్థులు ఈ ఈవెంట్స్తో పాటు అది కూడా జరగాలి అని చెప్పేసి మన అభ్యర్థులు చాలా గట్టిగా పోటీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మన అనంతపురంలో మనం దానికి సపోర్ట్ చేయాలి. అండ్ అదేవిధంగా మిగతా డిస్ట్రిక్ట్లో అన్నీ చేయాలి. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే మన రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది విజయనగరం జిల్లా. అది ఎలా జరుగుతుందంటే విజయనగరం జిల్లాది హై లెవెల్లో జరుగుతుంది. అలాంటిది ఈసారి ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి ఈ విజయనగరం జిల్లా అభ్యర్థులు అందరూ చాలా నిశ్శబ్దంగా ఉండడం ఎందుకో ఏటో అనేది నాకు చాలా పిచ్చిగా ఉంది. సో విజయనగరం అభ్యర్థులు ఎవరైనా ఈ వీడియో వింటున్న వాళ్ళైతే అందరూ మేలుకొని ధర్నాలు చేయండి. అంటే అది కూడా శాంతియుతంగా ధర్నాలు చేస్తేనే మనకు రావాల్సిన అప్డేట్లైనా లేకపోతే పెట్టాల్సిన ఈవెంట్స్ అయినా నోటిఫికేషన్ అయినా పూర్తవుతుంది. అండ్ ముఖ్యంగా అభ్యర్థులందరికీ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పదలుచుకుంటున్నాను. అదేంటంటే యాక్చువల్గా మీరు ఆలోచించాలి. ఇప్పుడున్న ప్రజెంట్ ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కంప్లీట్ అయితే నెక్స్ట్ మనకి ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయినా ఏపీ ఎస్ఐ నోటిఫికేషన్ అయినా వచ్చే ఛాన్సెస్ హై లెవెల్లో ఉంటాయి. అది కూడా మనకి జనవరి నుండి మార్చి మధ్యలో వచ్చే క్యాలెండర్లోనే మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ కాకపోతే మీకు 2025 కాదు కదా 2026 అయినా నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న హోంగార్డ్ రిజర్వేషన్స్ కేసు, అదేవిధంగా మన ఈవెంట్స్ కండక్ట్ చేయాలి అని చెప్పేసి. సో అభ్యర్థులందరూ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎంత మంచిగా జరగాలని కోరుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ధర్నాన్ని శాంతియుతంగా పూర్తి చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.